మస్తాన్ గారు I'll come back again. ఒకసారి ఏసీ గారి దగ్గరికి వెళ్దాం. సార్ ఏసరత్నం గారు, అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే డెవలప్మెంట్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్ సార్. ఇప్పటివరకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నదే మార్పు కోరి ఈ వైపుగా అడుగులు వేసి ఈ వైపుగా ఓట్లు వేసి గెలిపించుకొని రాష్ట్ర రాజకీయాలు నాకు తెలిసి ఎప్పుడు లేనంత మెజారిటీ ఒక కూటమికి ఇచ్చి కేవలం 11 సీట్లు ప్రతిపక్షానికి ఇచ్చి పక్కన కూర్చోబెట్టి డెవలప్ చేయండి అంటే ఈ పరిస్థితిని ఏంది ఎట్లా చూడాలి? అదే మన ఇప్పుడు పెద్దలు అందరూ మాట్లాడేది కూడా అదే చెప్పారండి. కక్ష సాధింపు అనేది నేను వివరంగా చెప్పాను. కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా ఉంది, కొన్ని ప్రాంతాల్లో కానీ ఇప్పుడు అందరూ చెప్పిన తర్వాత ముఖ్య ఉద్దేశం అయితే ఒకటే కనపడుతుంది. ఎక్కడైతే చట్టాలని చేతిలోకి తీసుకొని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే భావంతో ఏ పార్టీ వారు చేసినా కానీ మరి ప్రభుత్వం మరి ఎవరైతే పరిపాలనలో ఉంటారో వారు తప్పనిసరిగా వారి పని వారు నిర్వర్తించాల్సిందే. తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడే విధంగా చేయాల్సిందే. ఇప్పుడు పోసాని కృష్ణ గారు విషయంలో మరి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే నిజానికి, ఎందుకంటే వారు ఆల్రెడీ పోలీస్ కస్టడీ నుంచి ఐ థింక్ జ్యుడిషియరీ కస్టడీలోకి వెళ్ళారు. అంటే న్యాయపరమైన న్యాయమూర్తుల ఇదిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇటుపక్క మరి రాజుగారు ఎంపీ రాజుగారు కానీ, అదేవిధంగా ఇంకా మరి పోసాని కృష్ణ గారు కానీ, మరి గన్నవరం వంశీ గారు కానీ వీళ్ళు చూసినట్టయితే వాళ్ళ గురించి, ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో జరిగేటప్పుడు మనం ఎక్కువగా చర్చించడం కరెక్ట్ కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే మనం సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు సమాజంలో మీడియా, ప్రింట్ మీడియా కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అదేవిధంగా మళ్ళా మీరు డిబేట్ కండక్ట్ చేస్తారంటే మేము ప్లాట్ఫామ్ మీద 4 అంటే ఇట్లాంటి ఒక 100 టీవీలు ఉన్నాయంటే 100x4 ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ప్రజలకు మనం మెసేజ్ పంపించే విధంగా ఉండాలా. ఆ మెసేజ్ ప్రజలకి రాష్ట్ర అభివృద్ధికి మరియు దోహదపడేటట్టు ఉండాలనేది మీరు చేసే కృషి. మరి దాంట్లో మాలాంటి వాళ్ళని స్వాములు చేయటం అనేది చాలా మరి సంతోషించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎవరో చేశారు, కక్షపూరితమైన జరుగుతున్నాయి అనే దానికంటే కూడా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మరి ఈ విధమైన జరుగుతుంది కాబట్టి నేను కొన్నిటిని ఉదాహరించాను. ప్రశాంతం ఉండే ప్రాంతాల్లో కూడా ఇలా జరుగుతున్నాయని. రాష్ట్ర అభివృద్ధి అని అంటే కేవలము ఒక ఏదో ఇండస్ట్రియల్ గానో లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఆ డెవలప్మెంట్ అవ్వాలంటే డెవలప్మెంట్ రాష్ట్ర అభివృద్ధి అని అంటే ఇవన్నీ కూడా సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, మరి ఈ ఏదైతే రక్షణ, ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తే కూడా ఇది కూడా రాష్ట్ర అభివృద్ధిలో కుంటుపడే భాగంగా మనం చాలా మందికి తెలియని విషయం అండి. ఎంతప్పటికీ రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇటన్నిటికీ కుంటుపడుతున్నాయి. కాబట్టి ఆ కుంటుపడటానికి కారణాలు ఇది కక్షపూరితమైన చర్యలా లేకపోతే ఈ ప్రభుత్వ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ విధమైన ఎవరు తప్పుడు ఒక 10 మంది తప్పుడు వ్యక్తులు చేసిన దాని మీద కాన్సన్ట్రేట్ చేయటమా, ఏదేమైనా కానీ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటానికి ఇవన్నీ కారణమే. కాబట్టి మీరు అంటే నేను చెప్పేది ఏంటంటే మీలాంటి జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రజలకు ఒక మెసేజ్ పోవాలా. చట్టము దాని పని అది చేసుకొని పోతుంది. చట్టం నుంచి ఎంత పెద్దోడైనా సరే ఏదో ఒక రోజుకు బుక్ అవుతాడు అనే దానికి మరి ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజంగా ఈయన మురళీకృష్ణ గారు ఏదైతే మాట్లాడారని చెప్తున్నారో పెద్దలు, నిజంగా అలా మాట్లాడితే ఎక్కడో అభం శుభం తెలియని ఇంట్లో ఉన్న ఆడపిల్లలను లేకపోతే హౌస్ వైఫ్స్ను వాళ్ళని ఆ విధంగా సంబోధించడం అనేది మాత్రం ఏమాత్రం నేను వైసీపీ ఎమ్మెల్సీగా కాదు, మరి మాజీ పోలీస్ ఆఫీసర్గా, మరి సామాన్య ప్రజలు సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా నేను సమర్థించను. ఇదే కాదు, ఇట్లాంటి సీరియల్గా ఇప్పుడు చట్టం దాన్ని
వంశీ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవ్వరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇందులో నేను ముక్తాఖండంగా చెప్తున్నాను, ఇది కింద సరైన మెసేజ్ పోకపోతే రాష్ట్రం ఇంకా అట్టడుగుపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను, ప్రజలకు మంచి మెసేజ్ పోవాలా ఇప్పటి వరకు. ఎందుకంటే 19 నుంచి 24 చేసిన వాళ్ళు బుక్ అవుతున్నారంటే 24 నుంచి ఎవరైతే కావాలని తప్పు చేస్తున్నారో, కావాలని చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నారు